మాజీ మంత్రి పేర్ని నాని మీద తాజాగా మరో కేసు నమోదైంది. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, పేర్ని నాని మొన్నటి రోజున చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో కూడా ఎన్నో కేసులు ఆయన మీద నమోదు ఉన్నాయి. మొత్తానికి పేర్ని నాని వ్యాఖ్యలకు సంబంధించి ఇంకా అంటే ఆయన మారతారా మారడా? కేసులు పడుతున్నాయి, ఆయన అయితే వ్యాఖ్యలు ఆపట్లేదు, ఏంటి? ఎవరు మారుతారు? వైసీపీ వాళ్ళు మారుతారా అంటే మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి మారాడండి. ఇవన్నీ ఆతాను మొక్కలే కదా, మారరు. అంటే ఆయన ఇక్కడ ఈ కేసు స్ట్రాంగ్గా తీసుకోవాలి. ఇప్పుడు మాధవీలత గారు లేరు, మరి వచ్చాక ఆవిడ ఏమైనా మాట్లాడతారో తెలియదు. యుఎస్ టూర్లో ఉంది ఆవిడ. అంటే నేను అనేది ఏంటంటే పేర్ని నాని మీద తెలంగాణలో కేసు పెడితే అప్పుడు సజ్జనార్ చూసుకుంటారు. అంతవరకు కొంచెం రెచ్చిపోతాడు. ఒక్కసారి సజ్జనారు రుచి చూస్తే ఆయన కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆడవాళ్ళని అన్నాడు ఆయన కూడా అంటానికి అసలు మాధవీలత గారిని ఎలా అంటాడు? అసలు ఇప్పుడు ఆవిడ లడ్డూలో కల్తీ జరిగిందని ఆవిడ భజన చేసుకుంటూ ట్రైన్లో తిరుమలకి వెళ్ళింది, తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళారు. అది ఆవిడ ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి? అంటే నువ్వు హిందువు కదా, నువ్వు క్రిస్టియన్ వా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వంకాయ కోసి కారం పెట్టాలి, నరికేయాలి, నువ్వెవడు అసలు నరకటానికి? అది నోరా? అందుకే అంటున్నాను నేను. ఇప్పుడు అందులో అది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదో వాడారు, ఆ లడ్డు రసాయనాలు వాడారు కదా, ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ వీళ్ళ నాలుక మీద వేస్తే అప్పుడు లడ్డు కల్తీ జరిగిందో లేదో తెలిసిపోతుంది. ఓకే, అంటే నాలుగు చిల్లు పడింది అనుకోండి కదా, అంతకంటే ఇంక టెస్టింగ్ అక్కర్లే, మీకు వేరే శిక్ష అక్కర్లా. వీళ్ళు వెంకటేశ్వర స్వామిని మాట్లాడినందుకు ఈ వైసీపీ వాళ్ళందరి నాలుకల మీద ఓ 2 బొట్లో 3 బొట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ అయ్యండి. ఇంకా ఏ కేసులు కోర్టులు కూడా అక్కర్లా, అదే డిసైడ్ చేసింది. వాళ్ళే వాడారు కదా అది. ఇప్పుడు మనకి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కదా, ల్యాబ్ టెస్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ లో కూడా ఉంది కదా. కాబట్టి ఇంతకంటే టెస్టింగ్ ఇంకేదైనా కావాలా మీకు? అసలు ఏ ధైర్యంతో మాట్లాడాడు పేర్ని నాని? ఇప్పుడు మీరు కల్తీ జరగలేదంటే జరగలేదని చెప్పండి, ఎవిడెన్స్ చూపించండి. అంతేగాని కోసి కారం పెడతా వంకాయలాగా నరికేస్తాం మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. వాళ్ళేమనలా, మీరు అన్నదాన్ని ఆయన మెన్షన్ చేశారు అంతే. ఇవాళ మీరు అక్కడ జంతువు కొవ్వు లేదని చెప్తున్నారు తప్ప లడ్డు కల్తీ జరగలేదని చెప్పట్లా మీరెవరు, అది గుర్తుపెట్టుకోండి. క్లియర్ గా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ క్లియర్ గా చెప్పింది. 600 పేజీలు ఇచ్చారు వాళ్ళు. అంత ఇచ్చాక కూడా మీరు జరగలేదంటున్నారంటే మీరు అసలు విషయాన్ని పక్కదారి పట్టి జంతువుల కొవ్వు కలవలేదు. మీకు సాధారణంగానండి వాళ్ళు రిపోర్ట్లో కూడా ఉంది, వృక్ష సంబంధమైన కొవ్వు కలిసిందా, జంతు సంబంధమైన కొవ్వు కలిసిందా అనేది ఉంటుంది. అంటే వృక్ష సంబంధమైన కొవ్వు అంటే ఇప్పుడు అవి తినే ఆహారం ఉంటుంది కదా, ఇప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ, ఇక్కడ ఆవులు కాబట్టి ఆవులే తీసుకుందాం. మీకు అసలు ఒక సంగతి తెలుసో లేదంటే మీకు ఐడియా ఉండొచ్చు, లేకపోవచ్చు నాకు తెలియదు. ఆవులు ఎండుగడ్డి తినవు, పచ్చగడ్డి తింటాయి. గేదెలు 2 తింటాయి. కాబట్టి ఆవు చాలా సున్నితమైంది. ఆవుకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆవు కొట్టమంతా కూడా చాలా శుభ్రంగా ఉండాలి, అది ఉండదు శుభ్రంగా లేకపోతే. అంటే మనం వ్యక్తిగతంగా అవన్నీ చేస్తే మనకు తెలుస్తుంది. మేము చిన్నప్పుడు చేసాం కాబట్టి నాకు తెలుసు. మాకు ఆవు గేదె 2 గేదెలు ఉండేవి మాకు. అదేంటంటే మీకు ఆ కొట్టం అనేది చాలా నీట్గా ఉండాలి, ఆవుకి చాలా శుభ్రం. కాబట్టి అది తినే ఆహారం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. అంతేగాని అడ్డమైన గడ్డి తిందది. ఏంటది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? అది తీసుకునే ఆహారాన్ని బట్టి పాలు మారిపోతాయట, జంతువు కొవ్వు కలుస్తుందట. ఇచ్చా. కానీ ఒక విషయం, గేదెలు మాత్రం అవి తినే ఆహారంలో మీకు పెసరకు సంబంధించి పెడతారు కొన్నిసార్లు. అంటే రెగ్యులర్ జరగదు అది. వాటిని మేతకు తీసుకెళ్ళినప్పుడు చేలల్లో పెసర చేలు ఉంటాయి కదా, ఆ పెసర తింటే మీకు పాలు దాని మీద పెట్టినప్పుడు ఒకలాంటి వాసన వస్తాయి. అది కొంచెం ఆ వాసన మన కాఫీకి దానికి అంత బాగోదు. అది మేతకు వెళ్ళినప్పుడు మీకు పొలాల్లో అలా జరుగుతుంది తప్ప మనం పెట్టేటప్పుడు అట్లా పెట్టాం. అంటే జగన్మోహన్ రెడ్డికి అంత జ్ఞానం ఉండదు కదా, ఆయనకి పాపం తెలియదు. అసలే ఆ అమాయకుడు అంతంత మాత్రం కాబట్టి అట్లా మాట్లాడతాడు. స్క్రిప్ట్ కూడా ఎవడో ఇస్తాడా, ఇచ్చింది చదువుతాడు. అందుకని ఇవాళ పేర్ని నాని విషయంలో నేను ఒక పేర్ని నానినే చెప్పట్లే, ఇవాళ రోజా కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వైసీపీకి చెందిన ఏ ఒక్కడు నెయ్యి కల్తీ జరగలేదన్నా, లడ్డూ కల్తీ జరగలేదన్నా వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. బికాజ్ ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని, లేదా సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ చెప్పిన దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే సుప్రీంకోర్టుని వ్యతిరేకించినట్టే. అందుకని ఇలాంటి విషయాలు మీరు ఎక్కడా కూడా, అంటే మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. వీళ్ళు తప్పు పడుతున్నారు, వీళ్ళు తప్పు జరిగిందని జరగలేదని చెప్పటానికి వీళ్ళని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ పేర్ని నాని అనేవాడు జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోతే, ఒక మహిళను దూషించినందుకు ఆయనకి ఏమనాలి, 3rd డిగ్రీ ప్రయోగించాలా, లేకపోతే ఏ రకంగా ఆయనకు చూపించాలి? ఎందుకంటే ఎవడి స్వేచ్ఛ వాడిది. స్వేచ్ఛ గురించి వీళ్ళందరూ మాట్లాడితే, లేదు మహిళల్ని కించపరిస్తే, మహిళల్ని నరకాలి అన్నాడంటే ఎంత నీచమైన బుద్ధి ఉన్నవాడో చూడండి మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాగ పెంచి పోషించాడు, ఆయన బుద్ధులన్నీ వీళ్ళకి వంట పట్టించాడు.
కాబట్టి పనిలో పని జగన్మోహన్ రెడ్డిని కూడా వేస్తే పని అంటే మంచిది అవుతుంది రాష్ట్రానికి, నేను చెప్తున్నా. అంటే కర్ణాటకకి, మనకు కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి 2 రోజులు వస్తాడు, వచ్చి అయితే చేయాల్సిన అరాచకం అంతా చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడని నేను చెప్పానా? నేను కొత్తగా ఏం మాట్లాడి ఇవే మాట్లాడతాడు అన్నవే మాట్లాడాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక నోరు ఏం పడేసుకున్నాడంటే ఆ మహిళని రేప్ చేశాడు అతను ఎవడు, అరవ శ్రీధర ఎవడు అన్నాడు. అది చాలా తప్పు. కాబట్టి ఇప్పుడు దాని మీద కేసు వేయచ్చు జగన్మోహన్ రెడ్డి మీద. మొత్తానికి ఇవాళ తిరుపతి లడ్డూకి సంబంధించి కల్తీ జరిగింది, అందులో నెయ్యి వాడలేదు, పామాయిల్ వాడారు, రసాయనాలు వాడారు, సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడారు, ఇవన్నీ బయటకు వచ్చాక వీళ్ళు దీని మీద విచారణ జరిపారు. కాబట్టి దీని మీద ఇప్పుడు వీళ్ళందరూ వివరణ ఇవ్వాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ. అక్కడ జంతువు కొవ్వు కలవలేదు, మరొకటి కాదు. మీ పొన్నవాళ్ళు చెప్పాడు పంది కొవ్వు కలిసిందని, చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. మీకు కొంచెం తెలియకపోతే ఒకసారి వెనకాల వీడియోస్ అన్నీ చూసుకోండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అది తినే ఆహారంలో తేడా వస్తే జంతువుల కొవ్వు కలవచ్చు ఏంటో మాట్లాడాడు. అందుకని ఎప్పుడూ కూడా మనం జ్ఞానంతో మాట్లాడాలి, అజ్ఞానంతో మాట్లాడకూడదు. ప్లస్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఇంకొకటి, ఆడవాళ్ళ జోలికి రాకూడదు. వీళ్ళు ప్రతిసారి ఆడవాళ్ళ జోలికి వస్తున్నారు. ఎలక్షన్స్ ముందు ఆడవాళ్ళ జోలికి వెళ్ళారు, అందుకని ఏమైంది? 11 సీట్లకు పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళని దూషించారు. ఈసారి జైలు వచ్చారు, లెక్క పెడతారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.